హాయ్ ఫ్రెండ్స్, స్టూడియో వచ్చే బ్లాగ్ ఈరోజు వచ్చేసి మా పాప ఏం చేస్తుందో ఒకసారి అడుగుదాం. పాప ఎట్రారా మనం అటువా అయితే మా పాప వచ్చేసి ఇక డాక్టర్ది ఒకటి ప్లాస్టిక్ది చెవులోకి పెట్టుకున్నది. ఇక ఎవరికి మాట వింటలేదు. రారా కన్నా రే అంత దుమ్ము అమ్మలో హాయ్ చెప్పు. అయితే ప్లాస్టిక్ది ఒకటి చెవులో పెట్టుకొని ఇక ఆడుకుంటుంది. ఇక మా పాప ఆడుకుందానుకో ఇక ఎవరైనా పలికినా కానీ అసలు పలకదు, పిలిచినా కానీ పలకదు. అయితే ఇక విశేష వచ్చేసి ఏం చేస్తుందో అడుగుదాం. ఏం చేస్తున్నావు లక్ష్మి? ఊడుస్తున్నా, బండలు ఊడుస్తున్నా. అయితే ఈరోజు వచ్చేసి ఇక అందరికీ అడ్వాన్స్గా దీపావళి శుభాకాంక్షలు. అయితే మా పాప వచ్చేసి ఇక దీపావళి టపాకులు పట్టుకొస్తా అంటే వద్దు అని అంటుంది. కొన్ని టపాకులు పట్టుకొస్తా లక్ష్మి. పట్టుకరా. మరి నువ్వు కాలువయే, మరి నీకు భయమాయే, మన అమ్ములకి భయమాయే, ఎట్లా కలుస్తారు మరి? నాకేం భయం లేదు. నీకు భయం లేదా? నువ్వు ఇంకా డర్రుదానివి నువ్వు. ఇంకా మళ్ళీ భయం లేదంటావు ఎందుకు లక్ష్మి? మా మిస్సెస్ కూడా ఉట్టినే భయపడుతుంది. మళ్ళీ అమ్మో ఏమంటుంది, నాకు భయం లేదు ఏం లేదు అనుకుంటా అంటుంది. పట్టుకొస్తే ఒక్కటి కాలువరు. మా పాప అంటే చిన్న పాప కాబట్టి భయపడుతుంది. నీకేమైంది లక్ష్మి? చెట్టంతా వెళ్ళి పెరిగినావు. టబాకు ఇది మన తొగపటాకులు పట్టుకొస్తా చిన్నవి, కలసవా? కలుసా కలసవా? ఉల్లిగడ్డ బాంబు కలసవా? నువ్వు కలసవా? ఉల్లిగడ్డ తెచ్చాక కలవకపోతే కాలవకపోతే నాకు తెలుసు కదా నా గురించి. సరే నీ పక్కన పెట్టి కాలుస్తా. ఇక అర్థమైందా? కాలుసా అంటే పట్టుకొని వస్తా. కలుసా సరే చూద్దాం ఫ్రెండ్స్. అయితే రేపు యాక్చువల్లీ ఈరోజు సండే రోజు కాబట్టి ఈరోజు చెయ్యరు చాలా వరకు, రేపు చేస్తారు కాబట్టి రేపు పట్టుకొస్తా. రేపు పట్టుకొచ్చిన తర్వాత మా మిస్సెస్ కాలుస్తుందా కాలువదని అర్థమైపోతుంది. ఎందుకంటే కాలువది ఉత్తిగానే భయపడుతుంది, డర్రు అనమాట. ఉత్తిగా భయపడుతుంది. మళ్ళీ బిల్డప్ నేను కాలుస్తా అని, కానీ బిల్డప్ కాదనమాట, ఆమె కాలువ అనమాట. పిచ్చి ఏడియమ్మా అవి ఏంటి అవి లైట్లా? దేని పెడదాం మరి లైట్లు? గేట్ దాకా పోతాయమ్మా. గిల్ల తీస్తాం. కిటికీ ఉంది కదా మన గిడ, ఈ కిటికీ లేదా? కిటికీలోకి వెళ్ళి రాదాబా పెడతా ఇప్పుడు. అయితే ఈ లైట్లు పెడదామని మా అమ్మ అంటుంది. లైట్లు పెట్టి బయట పెట్టాలా? అయితే నేను ఏమంటున్నా, ఇంకోటి ఉన్నాయి ఏమన్నా లైట్లు? అదొకటి ఉందా? అదొకటే కదా. ఇంకోటి ఏమైనా ఉంటే తీసుకురా, నేను పెడతా. కానీ వైరింగ్ తీసి మన అది ఒకటి ఉంది కదా ప్లగ్, ఆ ప్లగ్కు పెట్టి బయటికి తీసుకొచ్చి మన సైడ్కి గోడకి వేద్దాం. సరేనామా? నేను వేస్తుంది. ఇంకోటి పట్టుకురా పోను, సెట్ చేస్తా. స్వీట్ తిన్నా మళ్ళీ తీయడు తినే వరకు మళ్ళీ దగ్గలేసింది. అయితే మొన్నదాకా దగ్గు తక్కువే ఉండే, మళ్ళీ ఇక స్వీట్ ఈరోజు తినే వరకు దగ్గు ఎక్కువైపోయింది. నీకు పెట్టరా దియమ్మా? నేను పెడతా కానీ ఆడ పెట్టుకో. మరి నేను పెడతా కానీ నువ్వు ఇప్పుడే బయటికి తీసినావు. మరి పొద్దుగాల తీస్తే పొద్దుగాల మరి రాగానే పెడుతుండే కదా. అయితే మా అమ్మ వచ్చేసి పైన పెట్టిందనమాట. నాకు కూడా తెలియదు, ఇక్కడ అంత దూరం దొరకలేదు. అయితే ఇక బయటికి తీసుకొచ్చింది, పెడదాం రా అండి. అదే అట్లా వేస్తే తెగుతుందా? మా గేట్ తీసే వరకు, గేట్ మొత్తం తీసే తెగుతుంది. మరి నీ ఇష్టం. గేట్ మొత్తం తీస్తే తెగుతుంది, నీ ఇష్టం. మా అమ్మ కూడా చెప్తున్నది. ఆ గేట్ మీద వేస్తుంది. అది మళ్ళీ గేట్ ఓపెన్ చేస్తే మొత్తం పట్టుమని తెగుతుంది. తెగదాకా పుస్తకం వాళ్ళు తేనాక అట్లా తెగిందా అంటే నేను పెడతా అంటే కూడా అట్లనే పెడతా, చెప్తే కూడా వినదన్నమాట మా అమ్మ కూడా. ఇది ఫ్రెండ్స్, అందరికీ అడ్వాన్స్గా దీపావళి శుభాకాంక్షలు.
ఇది ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.